ఇలాంటివి 2 పుల్లల్ని తీసుకోవాలండి. ముందుగా మ్యాట్ అల్లుకోవటానికి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ముందుగా ఇది 10వ నెంబర్ అండి నేను తీసుకున్నాను. 10 నెంబరు. ఇది 10 నెంబర్ తీసుకోవాలి. ఇలాంటి పుల్లలు మెయిన్ ఇంపార్టెంట్ అండి అల్లుకోవడానికి మ్యాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక పుల్లని తీసుకొని ఫస్ట్‌గా ఇలాగా ఒక ఉలెన్ తీసుకోవాలి. ఉలెన్ దారాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నార్మల్‌గా ఇలా ఘాట్ అనేది వేసుకోవాలండి. ఇలా ఘాట్ వేసుకోవాలి. ఘాట్ వేసుకున్న తర్వాత ఈ పుల్లని కనిపిస్తుందా? ఈ పుల్లని దాంట్లో దూర్చాలి. అప్పుడు ఇది టైట్ చేసుకొని ఇలా పట్టుకొని ఇదిగోండి చూడండి. ఈ ఘాట్ అనేది ఇలా వేసుకోవాలి. మనం ఎంత పెద్దది కావాలి మ్యాట్ అనుకుంటే అన్నీ ఎక్కువ ముడులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా వేసుకోవాలి. మనం ఒక 10, 15 ఇలా అంటే పెద్దది కావాలి అంటే ఒక 40, 50 వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక 25 అంటే పెట్టుకోవచ్చు. ఇలా నేను ఒక 25 వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి చూడండి ఇలా ఉందా? ఈ థ్రెడ్ ఇది పట్టుకొని ఇది తీసి దీనికి ఇలా పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 11 12 13 14 15 16 17 18 19 20 20 అండి ఇవి. 20 వేసుకొని ఇంకా దీంట్లో కూడా మనకు సరిపోయినవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను టోటల్‌గా 26 అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పుల్లని తీసుకోవాలి. పుల్లని తీసుకుని ఈ విధంగా చూడండి ఈ విధంగా తీసుకొని ఫస్ట్ ఇది వేయకూడదు ఎప్పుడును. ఈ విధంగా తీసుకొని ఉండాలి. చూసారు కదా? ఈ విధంగా సింపుల్ అండి. సాదా ఈజీ డిజైన్ ఇదేని. ఉల్టా సీదా అంటారు దీన్ని. అంటే మ్యాట్ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే డిజైన్స్ మార్చుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఈ 3 అనమాట. ఎటు సైడ్ వెళ్ళినా సరే ఎన్ని మనం వేసుకున్నా సరే ఉల్టా సీదా అంటారు దీన్ని. అంటే వెనక నుంచి వేసినా ముందు నుంచి వేసినా అంతా ఒక ముడే పడుతుంది. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఒక ఫ్లవర్ లాంటిది వస్తుందండి. నేను చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు వేసిన తర్వాత కూడాను మనం రిటర్న్ కూడా సేమ్ అదే యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? సేమ్ కూడా ఉల్టా కూడా ఇది రిటర్న్ అయిపోయిందా? ఇది రిటర్న్ చేసుకొని సేమ్ అన్నమాట. రిటర్న్ కూడా సేమ్‌గా చేసుకోవాలి. ముళ్ళు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అంటే ఇదిగోండి చూడండి ఇందులో పెట్టి ఇది పైన తీసి దీని మధ్యలో తీయాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదంతా అటు 2 ఇటు 2 విడిచిపెట్టుకొని వెళ్ళాలి. మధ్యలో పువ్వు వస్తుంది. ఇలా చేసుకోవాలి మొత్తం. చూసారా? ఇక్కడ 2 విడిచిపెట్టేసాను. ఈ దాగా అనేది ఇటు సైడ్ తిప్పుకోవాలి.
అప్పుడు ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ పెట్టుకోవాలి. అప్పుడు ఇటు నుంచి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 విడిచిపెట్టాలి. అలా అలా ఇటు అటు అటు ఇటు చేస్తున్నప్పుడు 2 విడిచిపెట్టుకొని వెళ్ళాలి. ఇటు 2 వదిలేయాలి. ఇదిగోండి చూడండి కనిపిస్తుంది. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 విడిచిపెట్టి మధ్యలో విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోవాలి. చూడండి ఇంతవరకు వచ్చింది కదా. అప్పుడు ఇదేం చేయాలంటే ఇక్కడ ఇది విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసిన తర్వాత మనము దీనికి వేరే యాడ్ చేయాలి. అంటే డబల్ కలర్స్ వేస్తున్నాం కాబట్టి వేరేది యాడ్ ఇలా పట్టుకొని ఇలా పెట్టాలి. సేమ్ యాజ్ టీజ్గా ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని దీంట్లో పెట్టాలి. చూడండి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా 8 వేసుకోవాలండి. 3 4 5 6 7 8 చూడండి 8 వేసాను. ఇదే మళ్ళీ తీసుకొని సేమ్ యాజ్ టీజ్ అదే డిజైన్ యాడ్ చేసుకోవాలి. చూడండి కొంచెం దాగా మాత్రం టైట్గా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా చూసారుగా మొత్తం ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని 2 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 వదులుకుంటూ అల్లుకుంటూ పోవాలి. అలా మధ్యన 2 వచ్చినప్పటికి లాస్ట్ వరకు తెచ్చేసి మళ్ళీ రిటర్న్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ వైట్ తీసుకొని వెళ్ళి ఇక్కడ వరకు మొత్తం బయటకు తీసేయాలి. ఈ స్టిక్ ఇది అనేది మొత్తం బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ 8 ఉంటాయి కదా, దీని నుంచి మళ్ళీ 2 చేసుకొని రావాలి. 2 చేసుకొని రావాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చాయి కదా, ఇదే అల్లడండి. ఇక్కడ అల్లుకోవాలి. చూడండి ఇదిగోండి యాస్టీజ్ ఇలా అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత ఇదిగోండి ఈ వైట్ ఇక్కడ విడిచిపెట్టేసి ఈ థ్రెడ్ వెనక్కి తిప్పాలి. తిప్పాక మళ్ళీ ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఈ లాస్ట్ ఎండ్ వరకు కూడా ఈ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా చేసేయాలి. ఇలా అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇటు సైడ్ తిప్పుకోవాలి. మరలా ఇదంతా కూడా లాస్ట్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లాస్ట్ వరకు కూడా మొత్తం వైట్ దాంతో తీసుకురావాలి. బ్లూ వదిలేసాను ఇక్కడ నుంచి మరి ఇదంతా. ఇప్పుడు ఇక్కడ 16 వచ్చాయి. దీన్ని ఏ విధంగా సిలై చేసి ఈ మోడల్ ఎలా వస్తుందో అది చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ 2 తీసుకోవాలి. రెండింట్లో పెట్టాలి స్టిక్ పెట్టి దీనిపై నుంచి తీసి అప్పుడు సింగిల్ లేయర్ అనేది తీయాలి. మళ్ళీ దీంట్లో పెట్టాలి. మళ్ళీ ఈ రెండిట్లో పెట్టి ఈ కింద నుంచి థ్రెడ్ దీనికి పెట్టి ఈ విధంగా మళ్ళీ తీయాలి. మళ్ళీ దీంట్లోకి పెట్టాలి. బయట అయిపోయి ఉన్నాయి. ఇది ఎప్పుడు మనం కౌంట్ చేయకూడదు. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇప్పుడు అలానే ఇది ఎప్పుడు మనం కౌంట్ చేయకూడదు. ఓకేనా? అక్కడ మళ్ళీ 2 కట్ చేసుకొని అల్లుకొని వెళ్ళాలి. అక్కడ 2 చూసుకొని మొత్తంగా అల్లుకోవాలండి. అల్లుకున్న తర్వాత మళ్ళీ మనం లాస్ట్కి సిలై మొత్తం చేసేయాలి. అంటే ఆ లైన్స్ మరి కనిపించకుండా మొత్తాన్ని సిలై చేసేయాలి. నేను ఇందాక చూపించాను కదండి, రెండింటిని కలిపి
ఒకటి తీసాను. అలా సిలై చేసేయాలి మొత్తం కూడాను. సిలై చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి. అదిగోండి ఆ విధంగా సిలై చేసుకోవాలి. రెండుగా జోడి చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలండి. అదే విధంగా నేను మొత్తం సిలై చేసుకున్నాను చూడండి. మొత్తం క్లోజ్నెస్ అవుతుంది. రెండు తీసుకోవటం వల్ల ఆ క్లోజ్నెస్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్లోజ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఘాట్లలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని లాస్ట్గా వచ్చే ఒక వస్తుంది కదండి, ఒకటి వచ్చినప్పుడు లాస్ట్ది కొంచెం పైకి లాగి దాన్ని గట్టిగా ముడి వేసుకోవాలండి. చివరి సైడ్ మంచిగా ముడి వేసుకొని గట్టిగా వేసుకోవాలి. వేసుకుంటే దాంతో లాస్ట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అనేది. సిలై లాస్ట్ అయిపోయింది. ఒక సూది దారం తీసుకొని మనం యాస్టీస్గా దానిలోని ఉలిని ఎక్కించుకొని అటు ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. గట్టిగా ముడి వేసుకోవాలండి, లేకపోతే ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత ఫైనల్గా లుక్ ఈ విధంగా వచ్చిందండి. ఒక సూదిని తీసుకొని దానిలో ఉలిని ఎక్కించుకొని దాన్ని మంచిగా స్టిచ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న ఆ పైనుంచి లాస్ట్ వరకు కూడా మంచిగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అది గట్టిగా నా దగ్గర సూది లేకపోవటం వల్ల వేసుకోవాలి. నేను గట్టిగా దీన్ని కుడుతున్నానండి. ముడి వేసుకుంటే నార్మల్గా మనం బట్టలు ఎలా కుట్టుకుంటామో అదే విధంగా కుట్టేసుకోవాలి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టేసుకోవాలి. నార్మల్ సూది ఎలా కట్ చేస్తాం, ఎలా కుడతాం అలాగా